అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ నర్సులను అకారణంగా సూపరింటెండెంట్ కింది స్థాయి అధికారులకు చెప్పి మరి 4 రోజులు లీవ్ పెట్టిపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుకుంటూ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ మరి సేవలు అందించినటువంటి అవుట్సోర్సింగ్ నర్సులను విధుల నుంచి తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనది. ఇన్ని రోజుల నుంచి ఆశతోటి మాకు రెగ్యులర్ అవుతుందని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి ఈ నర్సులను మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావాలని ఈ నర్సులను తీసేసి మరి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు ఇన్ని రోజులు మేము సేవ చేసినాం, మమ్మల్ని అట్లే కొనసాగించాలి, అట్లాగే మాకు ప్రమోషన్ అంటే నియామకాలు చేయడంలో మాకు రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, వీళ్ళ సేవలు గతంలో ఉన్నట్టుగా తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను విధిలోకి తీసుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాళ్ళని తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది సూపరింటెండెంట్ ఆయన వైఖరి విడనాడి వెంటనే వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. సార్, మేము కరోనా కష్టకాలంలో అసలు ఎవరు అందించని సేవలు మేము అందించినాం సార్. మేము ఎక్కడెక్కడో పనిచేసి కూడా కరోనా టైంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. ఆ టైంలో ఎవ్వరూ రాలేదు సార్. ఓన్లీ మేము కరోనా టైంలో వర్క్ చేసిన వాళ్ళ మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం సార్. ఒక్కొక్క సిస్టర్ సార్ 10 మంది చేసే పని ఒక్క సిస్టర్ చేసింది సార్. అప్పుడు ఎవ్వరు లేరు సార్, ఏ రెగ్యులర్ వాళ్ళు లేరు సార్. సార్ ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసేసి వాళ్ళకు ఫ్రెష్ క్యాండిడేట్స్ని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? పోనీ అట్లా పెట్టేసినారు. మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విధుల్లో నుండి తొలగించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము 3 ఇయర్స్ వాళ్ళతో పాటు మేము వర్క్ చేసినాం సార్. ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము చేసినాం వర్క్. మేము ప్రతి పేషెంట్ను టచ్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేసినాం. మేము కరోనా టైంలో ఎంతమందికి మేము ఎన్ని సేవలు అందించినామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి వాళ్ళను కనీసం మాకు రూములు కూడా మాకు రెంట్కి ఇవ్వని పరిస్థితి సార్. మాకు శాలరీస్ కూడా సార్ 4 మంత్స్కి ఒకసారి 5 మంత్స్కి ఒకసారి వచ్చినా కూడా సరే రేపు ఫ్యూచర్ ఉంటుందేమో, రేపు ఇంకా మాకు భవిష్యత్తు ఉంటుందేమో, రేపు మాకు రెగ్యులర్ చేస్తారేమో, ఎందుకంటే మేము కరోనా టైంలో చేసినాం కదా మమ్మల్ని గుర్తిస్తుందేమో ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి మేము ఎంత కష్టమైనా కూడా రిస్క్ తీసుకొని మేము వర్క్ చేసినాం సార్. సార్ ఒకటి ఏంటంటే నేను 11 సంవత్సరాలు చేరియల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను సార్. సిహెచ్సిలో పనిచేశాను. అప్పుడు నేను ఏఎన్ఎంగా చేశాను సార్. అయితే స్టాఫ్ నర్స్ అప్పుడు కొత్త రిక్రూట్మెంట్ సార్ డిఎంఈ తరఫున తీసుకుంటున్నారు. కరోనా టైంలో చేస్తే రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో నేను అక్కడ 11 ఏళ్ళ సర్వీస్ వదిలిపెట్టుకొని ఇంత దూరం వచ్చేసి స్టాఫ్ నర్స్గా చేస్తే రెగ్యులర్ అవుతుందేమన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి నేను 3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ అంటే మామూలు వర్క్గా సార్. లేబర్ రూమ్లో నన్ను తొక్కుతా నేను పాత లోకం వెళ్ళిపోయాను సార్. ఏంటంటే నేను ఎంత వర్క్ చేసినా అవుట్సోర్సింగ్ అసలు మాకు అవుట్సోర్సింగ్ అనేది ఎందుకు పెట్టారు? మాతోటి ఎందుకు వర్క్ చేయించుకున్నారు? పని చేయించుకోవడం వరకే మేము అవుట్సోర్సింగ్, పని చేయించుకున్నాక మేము కుక్కల కంటే హీనం సార్ ఇక్కడ మామూలుగా సార్. ఎందుకంటే ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా మేము భరించినాం సార్. మాకు నిద్ర లేక ఏం లేక అమ్మ మీరు ఎందుకు నిద్ర పోతారమ్మా? అవుట్సోర్సింగ్ పిల్లలు అవసరమైతే తీసి పడేస్తాం, లీవ్లు అడిగినా అవసరమైతే తీసి పడేస్తాం సార్. మాకు ఎగ్జామ్ టైంలో నైట్ డ్యూటీ చేసి తెల్లారిపోయి మేము ఎగ్జామ్ రాస్తాం, ఏం పాస్ అవుతాం సార్? ఇప్పుడు దాదాపు నాకు 44-45 ఇయర్స్ సార్. నా కొడుక్కి నాకు ఎగ్జామ్ పెడితే వాళ్ళు రాస్తారా నేను రాస్తానా సార్? ఎందుకంటే ఇప్పుడు మాకు రాసే టైం కాదు, మేము చదివే టైం కాదు, చదువుకోవడానికి లీవ్స్ ఇవ్వలేదు. ఏంటి సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకున్న వాళ్ళంటే వీళ్ళంటున్నారు, వీళ్ళంటే వాళ్ళంటున్నారు. ఎవరి దగ్గర పోము? ఏ లీడర్ దగ్గరికి పోయినా అమ్మ మీరు అక్కడ పోయినారు కదా ఆడనే చూసుకోపోండి అంటారు. ఇంకో లీడర్ దగ్గర అక్కడ పోయినారు కదా ఆడనే చూసుకోపోండి అంటారు. ఎవరికి చెప్పుకోము సార్ మా బాధలు. ఇళ్ళకి పోతేనేమో ఇంకా మీరు అక్కడ వర్క్ చేసినారు కదా, మీరు అయిపోయిందా, మీ పని అయిపోయిందా అని మమ్మల్ని ఇళ్ళ దగ్గర చీపో చూస్తున్నారు. మాతో చేసే వర్కలు వాళ్ళకి వర్క్ రాదు. అసలు మేము వర్క్ నేర్పించినాం సార్. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మేము వాళ్ళ ముందర చీమలం. కనీసం ఒక్క సిస్టర్ అని వచ్చేసి మాకు స్పందించిందా సార్? మాకు కనీసం మా దగ్గరికి వచ్చి ఓదార్స్తున్నారా సార్? కనీసం మాకు ఎవరైనా ముందరికి వచ్చి అమ్మ మేము సపోర్ట్గా ఉంటాం, మీరు ఏదో ఒకటి చేసుకోండి అమ్మ అని చెప్పేసి ఒక్క సిస్టర్న మాకు ముందుకు వస్తుందా సార్? మేము అంతా కళ్ళకు కనబడటలేదా సార్? అప్పుడు వర్క్ చేసేటప్పుడు మేము కళ్ళకు కనిపించినా కానీ ఇప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత మాతో పని తీరిపోయిందని చెప్పేసి మమ్మల్ని పక్కన పడేస్తే ఒక చీమల్లాగా చూస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? అది
మీరు కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సానుభూతిగా ఉండి మాకు తోడుండి మాకు అండగా ఉండి మాకు మీరు సపోర్ట్ చేసి మాకు రెగ్యులరైజేషన్ చేయండి సార్. మాకు ఏదొద్దు సార్, మేము ఉన్నది ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో ప్రజెంట్గా మేము ఒక 60-70 మెంబర్స్ ఉన్నాం సార్. మా 70 మెంబర్స్ని మాకు ఎగ్జామ్ వద్దు, మాకు ఏదో సార్. మేము ఆల్రెడీ రాసినాం ఎగ్జామ్లో కూడా ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా మమ్మల్ని తీసి పక్కన పెట్టారు. ఆల్రెడీ నేను వెరిఫికేషన్ పోయినాను సార్. వెరిఫికేషన్ అయిపోయినాక కూడా నేను పక్కన పెట్టారు సార్. అంటే నాకంటే ఎక్కువ మార్కు ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు. కాబట్టి మాకు ఎగ్జామ్ వద్దు, మేము ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ మేము నెక్స్ట్ రాసుకునే ఛాన్స్ కూడా మాకు లేదు. కాబట్టి ఉన్న వాళ్ళని మాకు రెగ్యులరైజేషన్ చేసేయండి సార్. తర్వాతనే నోటిఫికేషన్ సార్. మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు సార్. మేము 7 కంటే ఆడికి పురస్తుంది సార్. అయిపోయింది, ఇంకా మా పని ఒడిచిపోయింది. మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము మాకు మాత్రం మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఊకోం సార్. మమ్మల్ని రెగ్యులర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్గా వేడుకుంటున్నాం సార్. 100% మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారనే సంతోషంలో మేము ఉన్నాం సార్. ఇది ఒకటి మాకు న్యాయం చేయండి సార్. కోవిడ్-19లో మేము అందరం జాయిన్ అయినాం. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసినా కానీ మనకంటూ మేము ఒక సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఎవరు డ్యూటీలు చేయకపోయినా అందరూ కోవిడ్లో అందరికీ మేము సేవ చేయాలి, అందరు ఇంట్లో ఉండి పాపం జనాలు అన్యాయంగా చనిపోతున్నారు అని చెప్పేసి ఎంతో కొంత కష్టం ఇంట్లో సమస్యలు అన్నీ పెట్టుకొని కూడా మేము వచ్చి సేవ చేసినాం. మాకు ఫ్యూచర్ ఉంటుంది, పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి సేవ చేసినాం. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో తర్వాత సంగతి సార్. ఎగ్జామ్ పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు సార్. ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కోవిడ్ టైంలో అంతగానం చేసినప్పుడు అంత చదువు లేకుండా అంత తెలివి లేకుండా 3-4 సంవత్సరాలు అయితే మేము సేవ చేసి ఉండము, పని చేసి ఉండము ఏం తెలియకుండా. అయినా కానీ ఎగ్జామ్ ఎందుకు పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్ సార్. అసలు ఎగ్జామ్ పెట్టకుండా రెగ్యులరైజ్ చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి తర్వాత మెరిట్ ఉన్న వాళ్ళకే మేము ఛాన్స్ ఇచ్చినామంటే కోవిడ్ టైంలో అందరు ఇంట్లలో ఉండి చదువుకొని అన్నీ చేసి వాళ్ళకు రిక్రూట్ చేసిర్రు. మేము ఇంత కష్టపడి ఇక్కడ నుండి చేసినప్పుడు మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేరు? సరే 10 మార్కులు కలిపిర్రు, మళ్ళీ నార్మలైజేషన్ చేసి మళ్ళీ మార్క్స్ అన్నీ తీసేసిర్రు. అసలు అది ఎంతవరకు న్యాయం సార్? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అంత కష్టపడి చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళని 1400 మంది కోవిడ్లో జాయిన్ అయ్యారు. ఆ వాళ్ళని ఫస్ట్ రిక్రూట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేది ఉండే. అప్పుడు మేము సేఫ్గా ఉండేది కదా. అప్పుడు అన్యాయం ఎక్కడ జరగలేదు అనుకుంది. మేము చేసినందుకు మాకు న్యాయం జరిగింది. అవును, 1400 మందికి రెగ్యులరైజ్ వచ్చింది. తర్వాత వేరే వాళ్ళకి మెరిట్ ప్రకారం ఇచ్చేది ఉండే. అదే నేను న్యాయం అని అనుకుంటున్నాను సార్. మరి మేము ఈ సిచ్యువేషన్లో మేము నైట్కి తీసేసి రోడ్డున పడేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు ఆ అవసరం వచ్చి ఆర్డర్ కాపీ లేకుండా నైట్ మెసేజ్ పెట్టి మమ్మల్ని బయటకు తరిమేస్తే మేము కోవిడ్-19 నుండి మేము చేసిన వాళ్ళందరం అసలు ఎవరు చూసిర్రు? అసలు జనాలందరినీ ఎవరు బ్రతికిచ్చిర్రు? ఎక్కడ బ్రతికిచ్చిర్రు? అందరు డాక్టర్లు కానీ లోపల కూర్చొని సిస్టర్ ముట్టుకోలేదు. ఆ టెండర్స్ ఎవరు రాలేదు. మేము వచ్చి మాస్కులు పెట్టి పీపీ కిట్లు వేసుకొని ఎంత అంటే అంత సేవ చేసినాం. మేము ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే అయ్యో ఈ పేషెంట్కి ఇట్లా అవుతుండేనేమో, పోతే వాళ్ళు బతుకుతారేమో అనుకొని మేము ఆలోచించుకున్నాం. మా పిల్లల్ని మా ఫ్యామిలీస్ని అన్నీ బయట పెట్టేసి మేము పోయి చేసినాము. అట్లాంటిది అన్ని రోజులు మేము కష్టపడి చేసినాక ఎగ్జామ్ ఎందుకు? ఎగ్జామ్ లేదంటే మేము 3 సంవత్సరాలు మేము బడి చేసినాం. ఆ కోవిడ్లో కిట్లు వేసుకొని మాకు అంత తెలివి లేకుండా మేము చేసినామా? అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టిర్రు? సరే పెట్టిర్రు, అయిపోయింది. ఫస్ట్ వీళ్ళకి ప్రియారిటీ ఇచ్చేది ఉండే. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి రిక్రూట్ చేసేది. ఇప్పుడు మాకు రాలేదు. సరే ఏజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సరే మెరిట్ ఉన్నోళ్ళకే ఇస్తామంటారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూడలేరు, ఏం చూడలేరు. డైరెక్ట్ రిక్రూట్ చేసినాక కదా మీరు వెళ్ళిపోవాలి. మా పరిస్థితి ఏంటి ఇక్కడ? అంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? అర్థం కావట్లేదు. ఏమో అసలు బయటకు తరిమేస్తే రెగ్యులరైజ్ లోపల ఉంటారు, మేము బయట ఉంటాం. అంటే కోవిడ్లో మేము ఎందుకు వచ్చినాము, ఎందుకు చేసినాము? 4 years నుండి చేసినాం. సరే మాకు అన్యాయం జరిగింది. ఎవ్వరు కూడా మమ్మల్ని ఓదార్చట్లేదు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాకు ఫ్యూచర్ కనిపిస్తలేదు. మేము అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీస్తోని పిల్లలతోని ఇక్కడ వచ్చి తెలియని ఏరియాల నుండి ఇక్కడ వచ్చి మేము ఉన్నాము. మాకు న్యాయం జరగాలి అంతే. మాకు రెగ్యులరైజ్ చేయాలి. మేము ఉన్న 100 మంది ఉంటాం కావచ్చు, 100 మంది రెగ్యులరైజ్ చేసినాక వేరే నోటిఫికేషన్ ఇవ్వాలి అంతే. ఇంకేం లేదు. ఆ నోటిఫికేషన్ అసలు అవసరం లేదు ఇక్కడ. మేము ఇంత కోవిడ్లో మేము అంతా కష్టం పడ్డం బట్టి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి అంతే. ఇంకా ఇప్పుడు మేము మమ్మల్ని తీసేసి బయటకు దొబ్బిరు. మాకు విధులలోకి తీసుకోవాలి ఫస్ట్ అంతే. ఇక్కడ మీకు కనిపిస్తున్న కూర్చున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు సిబ్బంది వీళ్ళందరూ మేము 2019 జూన్ 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వైగా జాయిన్ అయినామండి. కొంతమంది సిస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమెన్సే, బ్రదర్స్ కూడా ఉన్నారు. మాతో పాటు 3 members ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఇక్కడ సిబ్బంది అంటే ఇక్కడ అందరికీ కాళ్ళ కింద చెప్పుతో సమానం అండి. ఎంత పని చేసినా ఏం చేసినా ప్రతిదానికి సిస్టర్స్ అంటే కూర్చుని దగ్గర జరగరు. నైట్ మాకు మెసేజ్ పెట్టి మీరు విధులలోకి రావద్దు, మీ విధులు నిర్వహించడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టినారు. కరెక్ట్. మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు హెల్త్ మినిస్టర్? అప్పుడు హెల్త్ మినిస్టర్
తీసుకొని ఆర్డర్ కాపీస్ ఏ విధంగానైతే మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చి తీసుకున్నారు అదేవిధంగా రిలీవింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాలి కదా మాకనేది ఒక మెసేజ్ పెట్టి మీరు విధులు నిర్వహించకూడదు మీరు రాకూడదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు మేము ఎన్ని కష్టాలన్నా మాకు ఇక్కడ ఒక్కొక్కసారి కాలనీలలో కోవిడ్లో చేస్తున్నారని వీళ్ళు చెప్పేసి మాకు రానియాలి కూరగాయలకు లేకుండా ఏదో ఉన్నదో లేదో తిని బతికి మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది మేము ఆడోళ్ళమైనందుకు మాకు ఏదో ఒక భద్రత ఉంటుందని చెప్పేసి చాలామంది సిస్టర్స్ పీపీ కిట్లు వేసుకొని ఊపిరాడక వాళ్ళ పిల్లలకు దూరం అయ్యి అబార్షన్లు అయినాయి చాలామందికి భర్తలతో దూరమైనారు అసలు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా తిని హాస్పిటల్లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయి సార్ ఒక్కొక్కసారి రానియలేదు గల్లీలో కోవిడ్ వచ్చి కూడా ఇళ్ళల్లో సఫర్ అయితే కూడా సరేలే తగ్గుతుందిలే అని అనుకున్నాం చాలామంది సిస్టర్స్ సఫర్ అయిపోయి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అవి ఇవి తీసుకొని చాలా సఫర్ అయినారు నైట్కి నైట్ మెసేజ్ పెట్టినారు సూపర్డెంట్ సార్ ఆర్మో రూమ్ సార్ దగ్గరికి వెళ్ళేసి అడిగితే మీకు సూపర్డెంట్ సార్ లేరమ్మా 4 days లీవ్లో ఉన్నారని చెప్తున్నారు సార్ 4 days వరకు మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ఎట్లా సార్ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కడుపు 9 నెలల కడుపు పెట్టుకొని డ్యూటీలు చేసినాం సార్ మాకు అన్యాయం అనేది అవుతుంది సార్ ఇక్కడ చాలా మా అందరికీ మాకు ఇప్పటి వరకు మా పిఎఫ్ కూడా 3 నెలల ఉద్యోగం కూడా శాలరీ కూడా రాలేదు సార్ అయినా కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది మా గవర్నమెంట్ ఉంది మాకు నమ్మకం ఉంది మేము సేవ చేస్తున్నాం మేము సేవ చేసింది ఎక్కడికి పోదు మేము సేవ చేసింది మాకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పేసి సార్ నేను బీసీడీ క్యాస్ట్ 3rd జోన్కు చెందిన 47 మార్క్స్ వచ్చినాయి సార్ నాకు వెరిఫికేషన్ వరకు పోయిన అన్ని లిస్టులలో 7 లిస్ట్ పెట్టారు అన్ని లిస్టులలో పేరు వచ్చింది ఫైనల్ లిస్టులో పేరు రాలేదు సరేలే నేను ఇక్కడ డ్యూటీ చేసి ప్రిపరేషన్ కాలేజ్ ఇవ్వలేదు సరేలే రాలేదని చెప్పేసి నా మనసుకు నేను సమర్థించుకున్నా సార్ అయినా కూడా 43 మార్క్స్ వచ్చిన అమ్మాయి సిరిసిల్లలో ఇప్పుడు జాబ్ చేస్తుంది సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ బీసీడీలో సార్ ఏజ్ చూసినారని చెప్పినారు సార్ ఇక్కడే కూడా ఉన్నారు 35-40+ ఉన్నారు సార్ ఈ సిస్టర్ 10 years సర్వీస్ చేసింది ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని రెగ్యులరైజ్ అవుతుంది కోవిడ్లో చేసిన రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సార్ ఇక్కడికి రాకపోతే నాకు 20 మార్కులు ఆడేది ఇప్పుడు ఈజీగా జాబ్ వచ్చేది కదా సార్ ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు రాస్తారు సార్ ఎగ్జామ్ వాళ్ళు ప్రిపరేషన్స్ అయ్యిండు రాస్తున్నారు మేము డ్యూటీలు చేసుకుంటాం మాకు లీవ్స్ ఇవ్వరు ప్రిపరేషన్కి ఎగ్జామ్ రాయాలి కావాలి అని అంటే కుదరదు కదా సార్ దయచేసి మేము మీకు వేడుకునేది ఒకటే సార్ పాదాభివందనం చేసి వేడుకుంటున్నాం మాకైతే అన్యాయం చేయకండి సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్ మేము మాత్రం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే ఉద్యోగం ఏదైతుందో మమ్మల్ని కంటిన్యూ చేసి మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ కానీ కాంట్రాక్ట్ కానీ చేయాలని కోరుకుంటున్నాం సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది